హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మీకైతే నేను హీట్లెస్ కర్ల్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో రెగ్యులర్గా నేను ఎట్లా చేసుకుంటా ఏంటి అని. అండ్ ఇక్కడ చూడండి, నా హెయిర్ అయితే స్ట్రైట్గా ఉంది, అసలు కర్ల్స్ ఏం లేదనమాట. నాదైతే హెయిర్ కట్ లేయర్ కట్ ఉంది. సో లైట్గా నేను కర్ల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా హీట్ లేకుండా. సో ఎలా చేస్తాను ఏంటి అనేసి వీడియో అయితే చేయబోతాను అనమాట. లాస్ట్ దాకా చేసేయండి. సో ఫస్ట్ మనం అయితే కోమ్ చేసుకోవాలి, లైక్ చిక్కులన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కోమ్ చేసుకోవాలి, మన హెయిర్లో ఉన్న ట్యాంగిల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట నీట్గా. అండ్ మీరు కావాల్సితే స్ట్రైట్ పాపడ్ తోటి చేసుకోవచ్చు. నాది లేయర్ కట్ ఉంది ఒకటి, అండ్ నేను హెయిర్ కట్ చేయించేటప్పుడు లైక్ ఈ క్రాఫ్ట్ తోటే హెయిర్ కట్ చేయించినాను కాబట్టి నేనైతే ఇట్లాగే చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే స్ట్రైట్గా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సైడ్కి కూడా తీసుకొని చేసుకోవచ్చు గైస్. నాదైతే హెయిర్ స్టైల్ ఎప్పుడు ఇటు సైడే ఉంటుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ సైడ్. సో నేనైతే ట్యాంగిల్స్ అన్నీ రిమూవ్ చేసేసాను. సో గైస్ చూసారు కదా, ఫస్ట్ అయితే క్లచ్ కావాలి మనకి. అండ్ నేనైతే హెయిర్ డిటాంగిల్ చేసేసుకున్నాను. అండ్ నాకు ఇలాంటి ఒక చిన్న స్కార్ఫ్ అయితే కావాలన్నమాట. సి దిస్ ఇస్ వెరీ స్మాల్. ఈ చిన్న స్కార్ఫ్ తీసుకొని ఇలా లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీ దగ్గర చున్నీ ఉన్నా పర్లేదు, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నాది స్ట్రైట్ పాపడ్ వచ్చేసి, స్ట్రైట్ పాపడ్ అయితే తీసుకోవట్లేదు నేను, బికాస్ నాది హెయిర్ కట్ ఇట్లా ఈ పాపడ్తోటే చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ గోనా యూజింగ్ దిస్ ఓన్లీ. ఇది ఒక చున్నీ తీసుకొని మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్లీ మిడిల్గా తీసుకోవాలి. మిడిల్గా తీసుకొని ఇలా పెట్టి, ప్లీజ్ డోంట్ లాఫ్, యాక్చువల్లీ నాకే నవ్వు వస్తుంది, కాకపోతే చేయాలి కదా. ఇట్లా పెట్టేసి క్లచ్ చేసుకోవాలన్నమాట. సో కర్ల్స్ అయితే మన చున్నీ ఎంత సైజులో ఉంది అంత సైజులో కర్ల్స్ అయితే వస్తాయి గైస్. మీరు కావాల్సితే సైజ్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. నాదైతే చాలా సన్నగా ఉంది. సో ఇట్లా ఒక లేయర్ తీసుకొని ఈ చున్నీకి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా రోల్ చేసేసుకోవాలి. అండ్ సెకండ్ రోల్ వచ్చేసి, ఆల్రెడీ మనకి ఫస్ట్ రోల్ చేసుకున్నది లెంత్ అవుతుంది కదా ఇక్కడ. సో దానికి మనం ఇది కూడా, ఈ పార్టీషన్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. సో ఇట్లా అన్నమాట. సో మళ్ళీ దానికి ఇలా ఒక లేయర్, అన్నీ ఇట్లా లేయర్స్ యాడ్ చేసుకుంటూ అయితే రోల్ చేసుకోవాలి గైస్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం తీసుకోవాలి. ఇలా ఎక్సెస్ ఉన్న హెయిర్తో మనం ఇలా జాయిన్ చేసుకొని రోల్ చేసుకోవాలి గైస్. సో ఇలా హీట్ లేకుండా మన హెయిర్ డ్యామేజ్ కాకుండా కర్ల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, వన్ లేయర్ అయితే మిగిలి ఉంది. ఐఎమ్ గోనా జాయిన్ దిస్ అండ్ రోల్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, నాకైతే చిన్న చిన్న పిల్లకలు బయటకు వస్తున్నాయి, ఎందుకంటే లేయర్ కట్ ఉంది కదా, అందుకోసమని. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు టేక్ వన్ రబ్బర్ బ్యాండ్ అండ్ సెక్యూర్ ఇట్ లైక్ దిస్.
చూడండి ఇలా నీట్గా సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ సెక్యూర్ చేసేసుకొని ఇది ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్ ఇది కూడా అయితే చేసుకోవాలి మనం. So guys, first roll, come it from here and add another one. And roll it. And ఇలా అడిషనల్గా యాడ్ చేసుకుంటూ అయితే రోల్ చేసుకోవాలి. అండ్ నేను డోర్ వేసుకొని లైక్ వీడియో చేస్తుంటే మళ్ళీ వాడు డోర్ ఓపెన్ చేసుకొని మరీ లోపలికి వచ్చేస్తున్నాడు గైస్. ప్లీజ్ ఇగ్నోర్ ది సౌండ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వచ్చేసాను. అండ్ వీ నీడ్ టు సెక్యూర్ ఇట్ విత్ రబ్బర్ బ్యాండ్. సో గైస్ ఇలా చేసేసుకున్న తర్వాత ఇది మనం ఇలా వెనక్కి తీసుకోవాలి. ఇలా వెనక్కి తీసుకొని అండ్ మనం ఇక్కడ క్లచ్ తీసేయచ్చు బికాజ్ సెక్యూర్ అయిపోయింది కాబట్టి. అండ్ వెనకాల క్లచ్ పెట్టేసుకోవాలన్నమాట లైక్ దిస్ యూ కెన్ సీ నో. సో వెనకాల ఇలా క్లచ్ పెట్టేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ కర్ల్స్ని 40 minutes దాకా ఇలాగే ఉంచుకోవాలన్నమాట. సో 40 minutes తర్వాత ఓపెన్ చేస్తే మనకి లైట్ వేవీ కర్ల్స్ అయితే వస్తాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ 40 minutes. సో గైస్ 40 minutes అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా వస్తాయి ఏంటో. లెట్స్ చెక్ అవుట్. Wow. చూడండి లైట్గా వేవ్స్ అండ్ కర్ల్స్ అయితే వచ్చేసినాయి గైస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ వీడియో విత్ యూ గైస్. సో ఇటు సైడ్ కూడా స్లోగా ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది ఇష్టం ఉన్నట్టు లైక్ రఫ్గా తీసేస్తే మాత్రం మన వచ్చిన కర్ల్స్ కూడా పోతాయి గైస్. సో అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని స్లోగా అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి నా హెయిర్ చూడండి. అండ్ లేయర్ కట్కి లైట్ కర్ల్స్ ఇట్లా ఇన్ కర్ల్స్ ఉంటే సూపర్బ్ కనిపిస్తుంది హెయిర్ కట్ అయితే. అండ్ సీ మై హెయిర్, వావ్, ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ గైస్. సో లైట్గా కర్ల్స్ని ఇట్లా ఓపెన్ చేసుకుంటా. చూడండి ఇక్కడ వేవ్స్ లాగా ఎంత మంచిగా వచ్చినాయి అసలు. ఇట్స్ బ్యూటిఫుల్. సో నా హెయిర్ అయితే టోటలీ స్ట్రైట్ ఉండే కర్ల్స్ చేయకముందుకు. అండ్ నౌ హీట్లెస్ కర్ల్స్ చేసిన తర్వాత చూడండి కర్వ్గా ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు. లైక్ న్యాచురల్ లుక్ వచ్చింది. కర్ల్స్ అయితే సూపర్ వచ్చినాయి.
సో మీకు కూడా ఇలాంటి కర్ల్స్ కావాలంటే ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. సో మన హెయిర్కి హీట్ పెట్టి కర్ల్స్ చేసి అలా చేస్తే మన హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఇలా హీట్లెస్ కర్ల్స్ అయితే ట్రై చేయండి. సో ట్రై చేసి మీ రిజల్ట్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.